నిన్నటి నుంచి పచ్చ మీడియా ఆర్తనాదాలు అసలు ఆగేలాగా కనపట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు రైతులకు మద్దతుగా ఆయన పర్యటన ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసి ఇప్పటికి కూడా వాళ్ళ బాధలు, వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ కన్నీళ్ళు వీళ్ళందరూ ఇంకా తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఈ కూటమి పార్టీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాబలం ముందు నించోలేవు. అది క్లారిటీ, వీళ్ళకి అది వచ్చేసింది. 2024 ఎన్నికల్లో ఆయన పైన లేనిపోని దుష్ప్రచారాలన్నీ చేసి ఆయన క్యారెక్టర్ని దెబ్బకొట్టేలాగా మాట్లాడి అసలు జరిగినట్టుగా చూపించి ప్రతి ఇంటికి న్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన నాడు ఆలోచించిన దానికంటే కూడా ఆవేశంతో కూడినటువంటి డైవర్షన్ తీసుకెళ్ళి ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు ఆవేశం అంతా చల్లారిపోయింది, ఆలోచన మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏందో తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన విధానాల గురించి చర్చించుకుంటున్నారు. ఇక పూర్తిగా ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాల గురించి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన హామీలకి, వీళ్ళు చేసే పనులకి ఎంతసేపు వీళ్ళ పబ్లిసిటీ, డబ్బులు లేవు అంటారు, జల్సాలు చేస్తూ ఉన్నారనే ఆలోచన ప్రజల్లో బలంగా ఉంది. ఇక ప్రతి ఒక్క సెక్టర్ వీళ్ళ ప్రభుత్వంలో నీరుగారిపోయింది. రైతుల విభాగం, రైతులకు సంబంధించింది కానీ, లేకపోతే మహిళల్ని మోసం చేయడం కానీ, పథకాల అమలు విషయంలో, నిరుద్యోగుల విషయంలో అలాగే చేశారు, విద్యార్థుల విషయంలో అలాగే చేశారు. ఇక వ్యాపారుల విషయంలో వాళ్ళు అలాగే చేశారు. ఇక పూర్తిగా ఒక రకంగా చెప్పాలనుకుంటే చేతులు ఎత్తేసినంత పని అయిపోయింది. ఈ ప్రభుత్వం అనేది ఇంకా వీళ్ళకి మంచి చేయదు అనేది ఈ ప్రభుత్వం అనేది మాకు మంచి చేయదు అనే ఆలోచనకైతే వచ్చేసారు. ఇక సాంబా జగన్మోహన్ రెడ్డి గారు దేవరపల్లి సంబంధించినటువంటి ఈ పర్యటనలో జనాలకు సంబంధించినటువంటి సాంబా ఏం మాట్లాడతారో చూడండి. భద్రత కల్పించాలి అని చెప్పి మనందరం బలంగా మాట్లాడుతుంటే, ఎందుకంటే ఒక ప్రజాబలం ఉన్న నాయకుడు, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో మరొకరు లేరు జగన్మోహన్ రెడ్డి గారి కంటే. అటువంటి వ్యక్తిని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంటుంది, కాపాడాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. అంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలి మాజీ ముఖ్యమంత్రి హోదాలో, ప్లస్ ప్రజాదరణ విషయంలో. కానీ ఈ ప్రభుత్వం అనేది ఆయనకు భద్రత కల్పించే ఆలోచన అయితే చేయట్లేదు. మనం చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన వెళ్ళినా హెలిప్యాడ్ దాటుకొని ఏదైతే హెలికాప్టర్ ఆయన ఎక్కుతున్న సందర్భంలో కూడా విపరీతంగా జనాలు వచ్చేస్తారు. ఆ విండ్షీల్డ్ కూడా మొన్న పగిలిపోయిన దాఖలాలు చూసాం మనం. ఇంత దారుణంగా ఆయన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంటే, ఇందాకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా అమిత్ షా గారు ఫిర్యాదు చేయడం జరిగింది. అమిత్ షా గారు కూడా చూసి పరిశీలించి ఏదో చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఇక సాంబా భద్రత గురించి ఏమంటాడు వినండి. మా గొద్దు బాబోయ్ నీ యాత్రలు, మా చావేదో మేము చస్తాం, జగన్మోహన్ రెడ్డి మాత్రం రాకూడదు అని ఎందుకు ప్రజలు కోరుకుంటున్నారు? కేవలం కార్యకర్తల పేరిట ఎక్కడి నుంచి తెచ్చారో లంపెన్ గ్రూపుల్ని పెంచి పోషించి ఒక్కొక్క మనిషికి 5,000 నుంచి 10,000 రూపాయలకి ఇచ్చి ఏం చేద్దాం అనుకుంటారు? ఆంధ్రప్రదేశ్ మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని హింస పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన విధ్వంసం ప్రపంచం మొత్తం నివ్వెరపోతోంది. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపారు. ఈ రోజున కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ఇలాంటి విధ్వంసాన్ని ఊరుకోవద్దు, పదే కేసులు పెట్టండి, ఒకవేళ పోలీసులు వద్దన్నా కనుక వస్తే పోలీసులు విత్డ్రా చేసేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి అదే కరెక్ట్ పని. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, జనాలు వద్దన్నా కానీ వస్తే మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టేసి, లేదా అసలు ఆయన సెక్యూరిటీ అనేది వదిలేసేయండి, అసలు వాటి నుంచి వదిలేసి వెళ్ళిపోండి. ఇదే ఈ స్టేట్మెంట్ ఇచ్చేది? ఇంత దారుణమైన స్టేట్మెంటా? గారికి ఎన్ని వెహికల్స్ లో రావాలి, ఎంత మందితో రావాలి, ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలి, పోలీస్ మాన్యువల్ ప్రకారం పర్మిషన్ ఇవ్వండి. ఆ పర్మిషన్ కనుక ఉల్లంఘిస్తే కోర్టుకి నేరుగా చెప్పేయండి. మా వల్ల కాదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఆపడం మా తరం కాదు, వాళ్ళు బ్యారికేడ్స్ తోసుకొని వచ్చేస్తున్నారు, రో పార్టీని తోసుకొని వచ్చేస్తున్నారు, ఎవరో ఒకరిని చంపేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేద్దామని జగన్ సాంబా అంటాడు. బార్గేట్లు దోసుకొని వస్తున్నారు, అసలు విపరీతంగా జనాలు వచ్చేస్తున్నారు, ఐదని మాట్లాడుతూ సాంబాను ఒప్పుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ప్రజాదరణ ఉందని, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఇంతమంది ఉన్నారని సాంబానే చెప్పకనే చెప్తున్నాడు. మోహన్ రెడ్డి బ్యాచ్ అనుకుంటోంది అని నేరుగా కోర్టు కూడా చెప్పేయండి సార్. ఆ కోర్టు పర్మిషన్ ఇస్తే కూడా అప్పుడు మీకు సంబంధం లేదు. పోలీసులు విత్డ్రా అయిపోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళడు. వారి పేటీఎం ఛానల్స్ ఏదో ప్రసారం చేసుకుంటాయి కానీ మిగతా వాళ్ళకి ఇబ్బంది లేదు. మీ జనాలను చూసి మీరే భయపడాలి, ప్రజలే భయపడాలి, ఏపీ ప్రజలు భయపడాలి, వారి దుర్గతిని చూసి ప్రపంచం భయపడాలి. జనాలు ఎక్కువ, ఓట్లు తక్కువ.
రాబోయే ఎన్నికలు ఫాస్ట్గా జనాలు ఎక్కువ ఓట్లు తక్కువ అంట. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒంటరి పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరికి పోటీ చేస్తే ఎవరికి జనాలు ఎక్కువ, ఎవరికి ఓట్లు ఎక్కువ ఇది తెలుస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారు పొత్తులో లేకపోతే కనీసం ఆయన దాంట్లో ఇప్పుడు ఎవరెవరు బంపర్ మెజార్టీలు గెలిచామని విర్రవీగే వాళ్ళు సగం మంది పైకి ఓడిపోతారు. కుమారుడు ఓడిపోయాడు. పొత్తులో లేకపోతే స్వయంగా నువ్వు లేపే నీ నారా లోకేష్ గారు ఓడిపోయాడు. పొత్తు లేకపోతే, పొత్తు ఉంటే గెలుస్తున్నారు. పొత్తు లేకపోతే బంపర్ హిట్లు కాదు, బంపర్ అటర్ ఫ్లాప్ అయిపోతారు. కూడా ఇంతే ఉంటాయి. ఏ జనాన్ని చూస్తే మీరు మురిసిపోతున్నారు, ఏ లంపెన్ బ్యాచ్ చూసి మీరు ఆనందిస్తున్నారు, ఏ రౌడీ ముఖం చూసి మీరు అబ్బో అనుకుంటున్నారు, ఏ గంజాయి బ్యాచ్ చూసి ఆహా ఓహో అనుకుంటున్నారు, వాళ్ళెవ్వరూ మీకు ఓట్లేయరు, వేసిన చెల్లవు కూడా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు. నిన్న కూడా చెప్పా 100% కొన్ని పిచ్చి కుక్కలు వాగుతున్నాయి, వాక్కోండి, నో ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే మేము భయపడలా. హైదరాబాద్ లో ఉండి ప్రోగ్రాం చేశాం. ఎంత ప్రోగ్రాంలు చేసినా, ఏం చేసినా, ఇంకోటి చేసినా ఒకటైతే వాస్తవం, వీళ్ళకి నిన్న భీమవరం ఆ తర్వాత దేవరపల్లి ఈ 2 పర్యటనలు చూసి అక్కడ పబ్లిక్ విపరీతంగా గ్యాదరింగ్ అవ్వటం, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలవటం, ఇవన్నీ వీళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. గోదావరి జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ ఈ రకంగా అనూహ్యంగా ఎన్నికల తర్వాత 2 ఏళ్లలో మారిపోవడం గేమ్ అనేది వీళ్ళు తట్టుకోలేకపోతూ ఉన్నారు. కాపుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ద్రోహం కనపడతా ఉంది కాపులకి. అలాగే అక్కడ గోదావరి జిల్లాల్లో అభివృద్ధి పేరిట వీళ్ళు చెప్పినటువంటి మాటలు, పూర్తిగా వాళ్ళందరిని వంచినటువంటి విధానం, ఇవన్నీ వాళ్ళు చర్చించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి అంశంలో గోదావరి జిల్లాలో ఈసారి మద్దతు తెలిపే సూచనలే కనపడుతున్నాయి. ఆక్వా రంగానికి సంబంధించి కానీ, పొగాకు రైతులకు సంబంధించింది కానీ, పూర్తిగా ఇప్పుడు గోదావరి జిల్లాలో గేమ్ అయితే మారిపోయింది.